శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీదేవ్యై నమః. కేరళ రాష్ట్రంలో పూర్ణా నదీ తీరంలోని ఒక గ్రామంలో శివగురువు ఆర్యాంబ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారికి చాలా కాలానికి లేక పరమేశ్వరుని దయతో ఒక పుత్రుడు జన్మించాడు. వారు తమ కుమారునకు శంకరుడు అని నామకరణం చేశారు. శంకరుని మూడవ ఏటనే అతని తండ్రి పరమపదించాడు. బాలశంకరుడు గురువు వద్ద చదువుకుంటూ మధుకర వృత్తితో కడుపు నింపుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఒక బ్రాహ్మణ గృహానికి భిక్షకు వెళ్తే ఆ ఇంటి ఇల్లాలు కడుపేదరాలు తమ వద్ద భిక్ష ఇవ్వటానికి ఏమీ లేదు అని బాధపడుతుంది. కానీ శంకరులు ఏదుంటే అదే ఇమ్మని అడుగుతాడు. ఆమె ఇల్లంతా వెతికి ఒక పండు ఉసిరికాయ దొరికితే అదే ఇస్తుంది. ఆ ఇల్లాలి దైన్య స్థితికి శంకరుని మనస్సు చలించిపోయింది. ఆయన పరమ భక్తితో సిరుల తల్లి అయిన లక్ష్మీదేవిని స్తోత్రం చేశాడు. ఆ తల్లి వైభవమంతా ఆయన నోటి నుంచి ఆసువుగా వెలువడింది. ఆ స్తోత్ర ధారలతో పాటు బంగారు ఉసిరికాయలు కూడా ఆ ఇంటి చావడిలో వర్షంలా కురిశాయి. మహాత్ముడైన శంకరుని హృదయం నుంచి ఉప్పొంగిన ఆ స్తోత్రమే కనకధారా స్తోత్రం లేక సువర్ణధారా స్తోత్రం. నేటికి ఇది దారిద్ర్య నివారణ స్తోత్రంగా విరాజిల్లుతుంది. మనమంతా ఈ స్తోత్ర రాజాన్ని భక్తి శ్రద్ధలతో పఠించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులమవుదాం. వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం. అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. ముగ్ధాముహర్పిదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయాః. సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః. విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవర సహోదరమిందిరాయాః. ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయనాంగనాయాః. కాళాంబుదాళిలలితో రసికైటభారేః ధారాధరే స్ఫురతి యా తటితంగనేవ మాతుః సమస్తజగతాం మహనీయమూర్తిం భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః. బాహ్వంతరే మురజితశ్రితకౌస్తుభేయాః హారావళీవ హరిలీలమయమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాః. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాధిని మన్మథేన మయ్యాపతేత్తదిహ మంధరమీక్షణార్థం మందాలసంచమకరాలయ కన్యకాయాః. దత్తాదయానుపవినో ద్రవిణాంబుధారాం అస్మిన్న కించన విహంగసి సౌవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీం నయనాంబువాహాః. ఇష్టావిశిష్టమతయోపి యయాదయార్ద్ర దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే
दृष्टिप्रहृष्टकमलोदरदीप्तिरिष्टां पुष्टिं कृषीष्ट मम पुष्करविष्टरायाः गीर्देवतेति गरुडध्वजसुन्दरीति शाकम्भरेति शशिशेखरवल्लभेति सृष्टिस्थितिप्रलयकेलिषु संस्थितायै तस्यै नमस्त्रिभुवनैक गुरोर्तरुण्यैः श्रुत्यै नमोऽस्तु शुभकर्मफलप्रसूत्यै रत्यै नमोऽस्तु रमणीयगुणार्णवायै शक्त्यै नमोऽस्तु शतपत्रनिकेतनायै पुष्ट्यै नमोऽस्तु पुरुषोत्तमवल्लभायै नमोऽस्तु नाळीकनिभानयायै नमोऽस्तु दुग्धोदधिजन्मभूम्यै नमोऽस्तु सौमामृतसोदरायै नमोऽस्तु नारायणवल्लभायै नमोऽस्तु हेमाम्बुजपीठिकायै नमोऽस्तु भूमण्डलनायिकायै नमोऽस्तु देवादिदयापरायै नमोऽस्तु साङ्गायुधवल्लभायै नमोऽस्तु देव्यै भृगुनन्दनायै नमोऽस्तु विष्णोरुरसिस्थितायै नमोऽस्तु लक्ष्म्यै कमलालयायै नमोऽस्तु दामोदरवल्लभायै नमोऽस्तु कान्त्यै कमलेक्षणायै नमोऽस्तु भूत्यै भुवनप्रसूत्यै नमोऽस्तु देवादिभिरर्चितायै नमोऽस्तु नन्दात्मजवल्लभायै सम्पत्कराणि सकलेन्द्रियनन्दनानि साम्राज्यदाननिरतानि सरोरुहाक्षि त्वद्वन्दनानि दुरिताहरणोद्यतानि मामेव मातरनिशं कलयन्तु मान्ये यत्कटाक्षसमुपासनाविधिः सेवकस्य सकलार्थसम्पदः सन्तनोति वचनाङ्गमानसै त्वां मुरारिहृदयेश्वरीं भजे सरसिजनयने सरोजहस्ते धवलतमांसुकगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यम् दिग्गस्तिभिः कनककुम्भमुखावसृष्ट स्वर्वाहिनी विमलचारुजलप्लुताङ्गीं प्रातर्नमामि जगतां जननीमशेष लोकाधिनाथगृहिणीम् अमृताब्धिपुत्रीम् कमले कमलाक्षवल्लभे त्वं करुणापूरतरङ्गितैरपाङ्गैः अवलोकय माम किञ्चनानां प्रथमं पात्रमकृत्रिमं दयायाः स्तुवन्ति ये स्तुतिभिरमीभिरन्वहं त्रयीमयीं त्रिभुवनमातरं रमां गुणाधिका गुरुतरभाग्यभागिनो भवन्ति ते भुवि बुधभाविताशयाः।